ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. మనం భగవద్గీత 16వ అధ్యాయం చదువుకుంటున్నాము. ఈ అధ్యాయంలో అయితే దైవీ గుణాలు, ఆశ్రయ గుణాల గురించి వర్ణించడం జరిగింది. సో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మొదట దైవీ గుణాల గురించి చెప్పి, తర్వాత అసురీ గుణాల గురించి చెప్పి, తర్వాత అసురీ గుణాలు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏమేం పనులు చేస్తారో చెప్పడం జరిగింది ఇంతవరకు. అంటే ఈ 19వ శ్లోకం వరకు అది నడిచింది. కిందటి వారం మనం ఆసురీ గుణాలు ఉన్నవాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అనేది చూసాం. అయితే ఇప్పుడు ఇంకో ఈ 2 సెక్షన్స్లో వచ్చే సెక్షన్స్లో ఏమవుతాయంటే, ఆ ఆసురీ గుణాలు ఉన్నవాళ్ళు, ఆ గుణాలు ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఎలాంటి పనులు చేసాక వాళ్ళకి ఏది ప్రాప్తిస్తుంది, వాళ్ళకి ఏది దొరుకుతుంది, అంటే రిజల్ట్ ఆఫ్ హ్యావింగ్ డెమానిక్ క్వాలిటీస్ అండ్ యాక్టింగ్ ఆన్ ద డెమానిక్ క్వాలిటీస్, వాట్ ఈస్ ది రిజల్ట్, అదొకటి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆఖరి సెక్షన్లో దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తుంది. అంటే ప్రాబ్లం చెప్తారు, సొల్యూషన్ కూడా చెప్తారు. ఈ ప్రాబ్లం అంటే 16వ అధ్యాయంలో ఎవరైనా 16వ అధ్యాయం గురించి సమ్మరీ చెప్పాలనుకున్నా, భగవద్గీతలో ప్రవచనం అనండి, క్లాస్ అనండి, సెషన్ అండి, ఏదైనా చెప్పాలనుకున్నా 16వ అధ్యాయంలో చెప్పేటప్పుడు ఇవాళ మనం మాట్లాడుకునే సెక్షన్ తప్పకుండా చెప్తారు సాధన. ఎందుకంటే ఇది ఆ గుణాలు ఉండడం వల్ల, ఆ గుణాల ద్వారా అలా ప్రవర్తించడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది అనేది. కాబట్టి అది ముఖ్యం. కాబట్టి రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఎగ్జామ్ కంటే రిజల్ట్స్ ఆర్ వెరీ వెల్ అవైటెడ్ అండ్ వెల్ టాక్డ్ అబౌట్ కదా. అలానే అందుకని ఇది చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ శ్లోకాల్లో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ యూ విల్ నో. అంటే మనందరికీ తెలిసినవే, పెద్దలు మనకి చెప్పినవే, పురాణ గాథల్లో మనం చూస్తున్నవే, శ్రీమద్ భాగవతంలో కూడా ఎన్నో ఎన్నో లీలల్లో ఈ యొక్క రిజల్ట్ అనేది మనకి బాగా కనబడుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ మనం కూడా అదే కోవలో ఉన్నాం కనుక, ఎక్కడో అక్కడ మనలో కూడా ఈ ఆసురీ స్వభావాలు ఇంకా ఇమిడి ఉన్నాయి కనుక, ఇమిడి ఉన్నవి అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి కనుక మనం కూడా వీటి గురించి తెలుసుకోవడం మంచిది. సో నేనేం చేస్తానంటే ఈ 3-4 శ్లోకాలు ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుకొని, ఆ మీనింగ్ కూడా ఇంగ్లీష్లో చదువుకొని, తర్వాత అప్పుడు తెలుగులోకి వద్దాం. తర్వాత స్లైడ్ ద్వారా చాలా గ్రాఫిక్గా డిస్క్రైబ్ చేశారు ఇది, అది మనం త్వరగా చూసుకోవచ్చు. హరే కృష్ణ. రేఖాంట్ ఈజ్ దేర్ ఆర్ షీ ఈజ్ నాట్ దేర్? వన్ సెకండ్, లెట్ మీ సీ. అమ్మ ఉన్నావా? కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? ఓకే, షీ మే నాట్. ఓకే, నో ప్రాబ్లం. 16-19లో తానమం దివిశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిప్యామి అజస్రం అశుభాన్ ఆసురేషు ఏవ యోనిషు. Those who are envious and mischievous, who are the lowest among men, I perpetually cast into the ocean of material existence, into various demonic species of life. ఇది ఇందాక చెప్పుకున్నట్లు ఫలితం అనమాట. I cast into the ocean of material existence into various demonic species of life. ఈ మెటీరియల్స్ అంటే భౌతిక జగత్, ఇప్పుడు మనం ఉన్న జగత్. దీని గురించే 9వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కూడా వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు, అక్షత ధానా పురుష ధర్మాసస్య పరంతప అప్రాప్రేమాం నివర్తంతే మృత్యు సంసార వర్తని. అంటే శ్రద్ధ లేని వాళ్ళకి అప్రాప్రేమాం నివర్తంతే మృత్యు సంసార వర్తని, అంటే వాళ్ళని మృత్యు జగత్తులోకి మళ్ళీ 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 నేను పంపిస్తానని చెప్తారనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ ఆసురీం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామప్రాయ ఏవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. Retaining repeated birth amongst the species of demonic life, O son of Kunti, such persons can never approach me. Gradually they sink down to the most abominable type of existence. ఇది ఈ శ్లోకము 16వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం కింద కూడా చెప్పుకుంటారు.
ది అల్టిమేట్ రిజల్ట్ ఇవాళ చెప్పుకున్నాం కదా మొదల్లో ఫలితం గురించి చెప్పడం జరిగినప్పుడు ఈ ఫలితాల్లో ఇది చాలా కంప్లీట్ టాప్ మోస్ట్ ఫలితం గురించి అనుకోవచ్చు అన్నమాట. రిజల్ట్ త్రివిధం నరకాస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభాత్ తస్మాదేతత్రయం త్యజేత్. త్రివిధం నరకాస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభాత్ తస్మాదేతత్రయం త్యజేత్. There are three gates leading to hell: lust, anger, and greed. Every sane man should give up these, for they lead to the degradation of the soul. We'll read one more తర్వాత మనం తెలుగు ట్రాన్స్లేషన్. ఎయితే విముక్త కౌంతేయ తమో ద్వారైస్ త్రిభిర్నరః ఆచార్యతి ఆత్మనశ్రేయ తతో యాతి పరాం గతిం. ఇక్కడ ఈ శ్లోకాల నుంచి హౌ డు వి ఎస్కేప్ దట్ అండ్ వై షుడ్ వి ఎస్కేప్ అనేది ఇక్కడి చెప్తారన్నమాట, ఎలా దాటుకోవాలని. మ్యాన్ హూ ఎస్కేప్స్ 3 gates of hell, O son of Kunti, performs acts conducive to self-realization and thus gradually attains the supreme destination. సో అందుకని మనం ఈ 19 పద్మాసిని యూ వాంట్ టు రీడ్? Hare Krishna, Mama, you're not sharing the idi, Mama. Oh, sorry. Okay. Okay. Now it's clear? Yeah. Hare Krishna. అసూయ గల వారును క్రూరులగు నరాధములను వివిధ అసుర జన్మల నేడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయిచున్నాను. పర్పట్ కూడా చదువునా? లేదమ్మా, పర్పట్ ఇవాళ స్లైడ్స్ లో చూద్దాము. ఇట్స్ మోర్ గ్రాఫికల్లీ డిస్క్రైబ్. ఓ కౌంతేయ, అసుర యోనుల యందే మరల జన్మించి అటివారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అతిహేయమైన జన్మలకు పతనము నొందుదురు. ఈ శ్లోకం అందరం ఒక్కొక్కసారి చదువుదామా? ఇట్స్ ఇంపార్టెంట్ శ్లోకం కాబట్టి. కామము, క్రోధము, లోభము అనునవి 3 నరకద్వారములై ఉన్నవి. అవి ఆత్మనాశకరములు. కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలయును. Can we read this shloka also, each one of us? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. Hare Krishna. Thirumal, you want to read? Thirumal and Anna Babu, one by one. శ్లోకం చదవటమా? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదత్రయం త్యజేత్. Anna Babu? హరే కృష్ణమో. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభోః తస్మాత్. నువ్వు కలుపుతున్నావు, నాకు కనబట్టలేదు. Sorry. Extremely sorry. Can you read again? Sorry. Yeah. Hare Krishna. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. హరే కృష్ణ. Hare Krishna. చదవనా? Yeah. హరే కృష్ణ. Hare Krishna. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. Hare Krishna. కామము, క్రోధము, లోభము అను వంటి వాడు అనవి 3 నరకద్వారములై ఉన్నవి. కదులుతూ ఉంది. అవి ఆత్మనాశకరములు కావున
బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలేను. హరే కృష్ణ. యా, మీరు చదువుతారా? త్రివిధం నరకస్యేద్యం ద్వారం నాశనాత్మనః కామ క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం చదేత్. హరే కృష్ణ. సో ఇది అయ్యాక, ఓ కుంతిపుత్ర, ఈ 3 నరక ద్వారం నుంచి తప్పించుకొనిన వాడు ఆత్మానుభూతిని అనుకూలమైన కార్యక్రమం, అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనురించి క్రమముగా పరమగతిని పొందగలడు. ఇది అలా చెప్పుకున్నట్లు ఫస్ట్ దైవీ గుణాల గురించి చెప్తారు, తర్వాత అసరీ గుణాల గురించి చెప్తారు. అసరీ గుణాలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారు. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చెప్తున్నారు. అది అలా ప్రవర్తించిన వాళ్ళకి ఏమవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అలా ప్రవర్తించకుండా వేరేగా వెళ్తే వాళ్ళకి ఏమవుతుంది, ఎలా వెళ్ళాలనేది నెక్స్ట్ సెక్షన్లో చెప్తారు. కానీ ఇది ఈ మాకు ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కోర్సు దీంట్లో వాళ్ళు ఈ శ్లోకాలని, ఈ పర్పోర్ట్స్ని తీసుకొని చాలా గ్రాఫికల్గా చూపెట్టారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్. ఇది కనబడుతుందా మీకు? వన్ సెకండ్. సో ఇంద 13వ ఫస్ట్ 19 శ్లోకంలో ఏం చెప్పారు భగవంతుడు? ది ఫేట్ ఆఫ్ డిమానిక్ పీపుల్ పర్పచువలీ క్యాస్ట్ ఇన్ టు వేరియస్ డిమానిక్ వూమ్స్. వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ఎ డిమానిక్ పర్సన్? అలా ఆ లక్షణాలు ఉన్న వాడికి అతని గతి ఏంటి అని చెప్పడం జరుగుతుంది. Perpetually cast into various demonic species of life, many kinds of hunters in the jungle. They continue to be the envious of the lowest of the mankind. ఇలాంటి వాళ్ళని వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు అలాంటి యోనిలోకి ప్రవేశపెడతారు. హౌ ద ఫేట్ ఆఫ్ ది డిమానిక్ పర్సన్ డిసైడెడ్. ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, ఇది కొంచెం చిన్నగా ఉంది, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ బిగ్. Nothing is accidental. The placing of a particular soul in a particular body is the prerogative of the supreme will. అంటే నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. ఇది ఒక రూల్ ప్రకారము, భగవంతుని అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. డెమోనిక్ మే నాట్ అగ్రీ టు యాక్సెప్ట్ ది సుప్రీమసీ ఆఫ్ ది లార్డ్, బట్ ఇన్ హిస్ నెక్స్ట్ బర్త్ డిపెండ్స్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్. శ్రీమద్ భాగవతంలో క్యాంటో 3లో చెప్పబడింది. అంటే యాదృచ్ఛికంగా అలాంటి యోనిల్లో ప్రవేశపెట్టిన వాడు కూడా యాదృచ్ఛికంగా ఏదైనా భగవంతుడి భక్తుల సాంగత్యం కానీ, ఒకప్పుడు డైరెక్ట్గా భగవంతుడి యొక్క ప్రతినిధుల యొక్క సాంగత్యం కానీ, భగవంతుడి యొక్క సాంగత్యం కానీ కలిగితే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి వీలుంటుంది. అప్పుడు మనం ఎన్నో కథలు కూడా చదువుకున్నాం కదా, వాల్మీకి, హంటరు, మృగారి, సో మెనీ మనకి తెలుస్తుంది అనమాట. Lack of knowledge does not know that all is arranged by the supreme power and nothing is accidental. ఇది అంటే మనకి ఈ సిద్ధాంతాన్ని, ఈ ఫేట్ అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం కనుక నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ అని మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ 19వ శ్లోకంలో అలాంటి వాళ్ళని మళ్ళీ 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 ఆసురీ గుణ స్వభావం వాళ్ళ దాంట్లోకి పంపిస్తారన్నమాట. తర్వాత 20వ శ్లోకంలో ఏం చెప్తారు? ఫేట్ ఆఫ్ ది డిమానిక్ గ్లైడ్ డౌన్ టు ది హెల్. ఓకే, 1 సెకండ్. దీని గురించి గ్రాఫిక్గా చెప్పుకోవాలనుకుంటే శ్రీమద్ భాగవతంలో కూడా ఒక క్యాంటోలో వస్తుంది, చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఏమవుతుందో అనేది. భాగవతంలో 3వ స్కందంలోను, తర్వాత మళ్ళీ 12వ స్కందంలో, ఆఖరి స్కందంలో పట్ల ఈ కలియుగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఈ కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇలా ముందరికి వెళ్తూ ఎలాగ తయారైపోతుంది ఈ లోకము అని, ఈ మనం నివసించే ఈ భౌతిక జగత్ అని, ఈ వరల్డ్ అని చెప్పుకుంటాం కదా, ఈ ప్రపంచం ఎలా మారిపోతుందని కూడా అక్కడ పరీక్షితుడికి సుఖదేవుడు చెప్తాడనమాట. హరే కృష్ణ. అప్ప ఈవెన్ 5th చాప్టర్లో కూడా నరకాలు, దాంట్లో రకరకాల నరకాలు, వాటిల్లో ఉండే పనిష్మెంట్ అవి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. 5th canto of శ్రీమద్ భాగవతం. Yeah, that's what I'm telling you. సారీ, హరి కృష్ణ, హరి. యా, ఇక్కడ ఈ ఫేట్ ఆఫ్ డిమానిక్ అంటే గ్లైడ్ డౌన్. ఫేట్ ఆఫ్ ది డిమానిక్ దే గ్లైడ్ డౌన్ టు హెల్, అంటే ఫాల్ అండ్ డౌన్ అంటాం కదా. అటైనింగ్ రిపీటెడ్ బర్త్ అమాంగ్ డిమానిక్ స్పీసెస్, సచ్ పర్సన్స్ కెన్ నెవర్ అప్రోచ్ కృష్ణ. ఆబ్వియస్లీ భగవంతుడిని తెలుసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారంటే భగవంతుని తెలుసుకోవడానికి కూడా కష్టము, అవకాశం కూడా ఉండదు.
gradually they sink down to the most abominable type of existence. What never attained me means, అంటే మాం ప్రాప్యాయం అంటే వాళ్ళు ఎప్పటికీ నన్ను నా దగ్గరికి రాలేరు అంటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ దే ఆర్ పుట్ ఇన్ టు డెమోనిక్ హోమ్స్, గో డౌన్ అండ్ డౌన్, ఎట్ లాస్ట్ అచీవ్ బాడీస్ లైక్ క్యాట్స్, డాగ్స్ అండ్ వాట్ ఎవర్. What is the hope for them? Particularly no chance of receiving God's mercy at any stage of life. కానీ ఈ భగవంతుడే మాం ప్రాప్యయవ అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వేరే పురాణంలో, పర్టికులర్లీ శ్రీమద్ భాగవతంలో ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, ఎంత డిమానిక్ స్థితిలో కూడా ఉన్నా కూడా, ఎలాంటి డెమానిక్ ఫ్యామిలీ అసరీ స్వభావం ఉన్న, అసరీ సంపత్తు ఉన్న కుటుంబాల్లోనూ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కూడా భగవంతుని భక్తులు కాగలరు, భగవంతుని భక్తికి పాత్రలు కాగలరని మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. దానికి కేవలం ఒక కనెక్షన్తో వాళ్ళు అలా పరివర్తన చెందగలిగారని, ఆ కనెక్షన్ ఎప్పుడు సాధు పురుషుల యొక్క సాంగత్యం వాళ్ళకి ఎప్పుడైతే యాదృచ్ఛికంగానో మళ్ళీ ఏదో చిన్న పుణ్య కర్మ ఫలితంగానో ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు ఆ రివర్సల్ అనేది తప్పకుండా అవుతుందన్నమాట. అంటే మాం ప్రాప్య ఏమంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ నెవర్ దే కెన్ గెట్ ఇట్, బట్ గాడ్ ఆ అన్ని చోట్ల కూడా ఏదో ఒక చిన్న అవకాశాలు భగవంతుడు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే మనకు కూడా హోప్లెస్ సిచ్యువేషన్ అంత కాకుండా ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆ యొక్క సాధు సంఘం అంటే ఇన్ని పర్సన్ అయినా చేసుకోవచ్చు, సాధువులు సత్పురుషులు చెప్పిన మాటలు చదవచ్చు, మాటలు వినొచ్చు, ఆ విన్న వాళ్ళు అది అర్థం చేసుకొని మళ్ళీ మనకు చెప్పినప్పుడు అది వినొచ్చు. ఏదో విధంగా ఎక్కడో అక్కడ మనం యాదృచ్ఛికంగా ఏదో ఒక సత్కార్యం చేస్తే మనకి సాధువుల యొక్క సంగత్యం దొరుకుతుంది. అంటే మనకి శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అంటే ఈ భక్తి మార్గంలో ఉండడానికి శ్రద్ధ, భజన క్రియ, సాధు సంఘ, ఈ మూడు మొదట మనకుంటే ఆ భక్తి ప్రస్థానంలో మనం ఈ యొక్క ఆశ్రయ గుణాల నుంచి ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పే గ్లైడింగ్ డౌన్ ఫ్రమ్ టు ద హెల్ని కొంచెం మనం తప్పించుకోగలుగుతాము. కాకపోతే మనం అలా వీటిని గుర్తుంచుకుంటే ఇప్పుడున్న మనకి ఎన్నో విధాలుగా చెప్పుకోవాలంటే రిలేటివ్గా ఇప్పుడు మనకున్న పరిస్థితి చాలా ఉన్నతమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు కదా, ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే. దాని నుంచి కూడా మళ్ళీ కిందకి వెళ్లకుండా ఈ వచ్చిన ఆపర్చునిటీస్తో మనం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. ఇవి ఎప్పుడైతే తెలుసుకొని దేని గురించి అర్థం చేసుకుంటాము. వాట్ ఈస్ ది హోప్ ఫర్ దెమ్ బికాస్ గాడ్ ఈజ్ సపోజ్ టు బీ ఆల్ మెర్సిఫుల్. రిఫరెన్స్ ఫర్ లార్డ్ యాజ్ ఆల్ మెర్సిఫుల్. వేదాంత సూత్ర సుప్రీం లార్డ్ హ్యాస్ నో హేట్రేట్ ఫర్ ఎనీవన్. అంటే వాళ్ళని ఇలా అధోగతి పాలు చేస్తున్నాడు, వాళ్ళని నరకాల్లో పంపిస్తున్నారంటే హీఈస్ డూయింగ్ ఏ ఫేర్నెస్ ప్రిన్సిపల్ ఓన్లీ. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళకి ఒక రిఫర్మేషన్ కలుగుతుందనే ఉద్దేశంతోనే, కానీ వాళ్ళ మీద ఏమీ హేట్రేట్ కాదని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అనదర్ ఫీచర్ ఆఫ్ హిస్ మెర్సీ, ద ప్లేసింగ్ ఆఫ్ అసురాస్ ఇన్ ద లోయెస్ట్ స్టేటస్ ఆఫ్ లైఫ్ ఈ సింప్లీ అనదర్ ఫీచర్ ఆఫ్ హిస్ మెర్సీ. అంటే ఫేర్నెస్ ప్రిన్సిపల్. ఆఫీసులో కూడా మనం చెప్పుకుంటుంటాం కదా, ఈ పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ అయినప్పుడు వీఆర్ ఫేర్ ఇన్ అవర్ ఎవాల్యుయేషన్ అని చెప్తారు. అంటే వీఆర్ ఫేర్ ఇన్ అన్ ఎవాల్యుయేషన్ అంటే కొందరు అంటారు, మరి ఎందుకు కొంతమందికి బోనస్ ఇవ్వలేదు, కొంతమందికి బోనస్ ఇచ్చారు, కొంతమందికి శాలరీ ఎందుకు కట్ అయింది, హౌ ఈజ్ ఇట్ ఫేర్ అంటే మామూలుగా మనం ఫేర్ అనే పదాన్ని మంచిగా ఉండాలని అందరితోనూ అన్ని చోట్ల మంచిగా ఉండాలి, ఆ మంచి అనేది చూస్తాం. కానీ యాక్చువల్ ఫేర్నెస్ అంటే ఎవరికి కావాల్సింది అది ఇవ్వడం అనేది ఫేర్నెస్. జస్ట్ లైక్ ఎ judge is told only fair if he gives punishment to the criminal and relieves the person who has not committed a crime. అది ఫేర్నెస్ కదా. ఫేర్గా ఉండాలి, మంచిగా ఉండాలని అందరికీ అతను మంచి జడ్జిమెంట్ ఇవ్వలేడు కదా. అలాగే భగవంతుడు కూడా అలా చేస్తాడు. అలా భగవంతుడు ఈ యొక్క నరకంలోకి పెడుతున్నాను, ఈ ద్వారాలు నరకానికి తీసుకెళ్తాయి నిన్ను అని చెప్పినప్పుడు భగవంతుడి గురించి మనం హేట్రేట్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది భగవంతుడు నిర్మించిన ఒక ఇంట్రెస్టింగ్ ఆర్గనైజ్డ్ మెథడ్ ఆఫ్ రిఫార్మింగ్ ఎవ్రీబడి అండ్ ప్రొటెక్టింగ్ పీపుల్ వేర్ ఎవర్ దే ఆర్. అందుకనే ఇప్పుడు భగవద్గీతలో పర్టికులర్గా ఒక ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూసుకోవాలనుకుంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం అహామ్యమం ఉన్నది. ఐ విల్ ప్రొటెక్ట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ అండ్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ఈస్ నాట్ దేర్ అని చెప్తారు కదా. That is the mercy of the Lord. Different aspects of Lord mercy. Sometimes the asuras are killed by the Lord. They get liberated like Ravana, Kamsa.
వాళ్ళకు కూడా ముక్తి వచ్చిందని చెప్తారు కదా. శ్రీమద్ భాగవతంలో ఈ 10వ స్కందంలో 10వ స్కందము 12 స్కందాలు ఉన్న శ్రీమద్ భాగవతంలో 10వ స్కందానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కదా. ఎందుకంటే 10వ స్కందంలోనే కృష్ణుడి యొక్క లీలలు, కేవలం కృష్ణుడి యొక్క లీలలు చెప్పే స్కందం 10వ స్కందం. దశమ స్కందం అందుకని చాలా వెరీ పాపులర్. మామూలుగా శ్రీమద్ భాగవతం గురించి చెప్పేవాళ్ళు, ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు కూడా ఆ స్కందాన్ని గురించి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తారు. ఆ స్కందంలో 90 చాప్టర్స్ ఉన్నాయి, 90 అధ్యాయాలు ఉన్నాయి. అన్ని శ్రీకృష్ణ లీలలన్నీ అయ్యాక లాస్ట్ 2 అధ్యాయాల్లో శుకదేవుడు పరీక్షితుడికి ఆ గ్లోరీని అంతా ఒకసారి సమ్మరైజ్ చేసి చెప్తారనమాట. ఆ చెప్పేటప్పుడు ఒకసారి ఆ చెప్పాక మళ్ళీ చెప్పిన దాన్ని ఇంకో సమ్మరైజ్ చేసి లాస్ట్లో 90వ అధ్యాయంలో 89, 90 రెండు కలిపి వాటిలో చెప్పడం జరుగుతుంది. దాంట్లో 5 సూపర్ ఎక్సలెంట్ క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ అని చెప్తారు. అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాను. అతి అద్భుతమైన శ్రీకృష్ణుడి యొక్క క్వాలిటీసు ఆ చాప్టర్ ఎండ్ అవుతున్నప్పుడు చెప్తారనమాట. ఒకటి, ఏ వంశంలో అతడు జన్మించాడో ఆ వంశానికి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంటే ద వంశం విల్ బి రికగ్నైజ్డ్. అలాగంటే ఇప్పుడు మనకి ముకుందమాల శ్లోకంలో కూడా చెప్పుకున్నాక జేతు జేతు దేవో దేవకీ నందనోయం జేతు జేతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప. అతను వచ్చిన దానికి ఆ వృష్ణి వంశకి అలా ఉంటుంది. ఆ సూపర్ ఎక్సలెంట్ క్వాలిటీస్ ఏంటంటే కృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరించక ముందు ఈ భౌతిక జగత్తులో ఏదైనా అన్నిటికంటే పక్కా ప్యూర్గా ఉన్నది ఏది అంటే గంగానది. కానీ కృష్ణుడు జన్మించాక ఆ గంగానదికి స్థానం 2వది అవుతుందని అక్కడ పోయిటిక్గా అండ్ కరెక్ట్ ఫిగరేటివ్గా కూడా సుఖదేవుడు చెప్తాడు. నెక్స్ట్ సూపర్ ఎక్సలెన్స్ క్వాలిటీస్లో చెప్పేది ఏంటంటే భగవంతుడితో ఏదో విధంగా కనెక్షన్లో వచ్చిన ప్రతి ఒక్కడికి ఆ ముక్తి అనేది దొరికింది. గోపాల బాలకుడికి ఒక రకమైన ముక్తి దొరికితే, గోపికలకి ఒక రకమైన ముక్తి దొరికితే, యశోదాకి నందకి దేవకికి వసుదేవుడికి ఎలా వాళ్ళకి తగ్గట్టుగా దొరికిందో కంసుడికి శిశుపాలుడికి ఇలాంటి వాళ్ళకు కూడా ముక్తి దొరికింది. అది ఒక సూపర్ ఎక్సలెంట్ క్వాలిటీ కింద చెప్తారంట. అంటే భగవంతుడితో ఏ విధంగా కనెక్షన్ ఉన్నా సమ్వేర్ అదర్ ఇట్ విల్ బి దేర్. అలా అదే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. Sometimes the asuras are killed by the Lord. They get liberated by Kamsa, and Ravana and Kamsa are good examples. Part of Lord mercy is, okay, I'll try to expand this. It will be better. I think it will be more, yeah. Part of Lord's mercy is how he reciprocates his consciousness of the living entity. If a living entity desires to be in a position where he can have total forgetful of Krishna while lording over the material energy, Krishna gives దట్ పొజిషన్ టు హిమ్. ఎప్పుడైతే మనం మన యొక్క పరిస్థితిని మర్చిపోయి మన యొక్క సాధారణంగా మనకున్న భగవంతుడికి సేవ చేయాలనే దాని గురించి మర్చిపోయి మనంతటా ఈ యొక్క భౌతిక జగత్తులో భోక్తలు కావాలనుకున్నప్పుడు భగవంతుడు మనకి అలాంటి పరిస్థితియే క్రియేట్ చేసి మనని వాట్ ఎవర్ లిటిల్ కెపాసిటీతో మనం భౌతిక జగత్తుని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా చేస్తూ భగవంతుని కూడా మనం మర్చిపోయేటట్లు భగవంతుడే చేసి ఎప్పుడో అప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ కల్పించి తన ధామాన్ దగ్గరికి తీసుకెళ్లే రూట్ మనకి ప్రతి ఒక్క జీవికి ఎక్కడో అక్కడ కల్పిస్తాడు అని చెప్పడం జరిగిందనమాట. ఈ ప్రైడ్, యాంగరు, కన్సీటు, హార్ష్నెస్, ఆరోగెన్స్ ఇవి కదా మనం చెప్పుకున్నాం ఆసురీ గుణాల్లో ఉండేది. ఈ ప్రైడ్ అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ 2 రోజుల క్రితం మాకు రోజు నిత్యం భాగవత సేవ అనే దాంట్లో ఉంటుంది. దాంట్లో ఒక సేవా భాగ్యం కలిగింది. ఈ గోవర్ధన లీలలో 25వ స్కందం అంటే 10వ అధ్యాయం 25వ అధ్యాయంలో సమరీ చెప్పమని, తర్వాత మొదటి 3 శ్లోకాలు చెప్పమని చెప్పారు. అంటే ఆ 25వ అధ్యాయం ఏంటంటే 24వ అధ్యాయంలో గోవర్ధన పూజ జరిగిపోతుంది. కృష్ణుడు నందమహారాజ్ దగ్గరికి వెళ్ళడం, మీరు ఇంద్రుడికి పూజ చేయకూడదు, గోవర్ధన పర్వతానికే పూజ చేయాలి, ఎందుకంటే గోవర్ధన పర్వతమే అన్నీ ఇస్తుంది కదా మీకు, మిగతావన్నీ వచ్చేవి వానలు వర్షాలు అవన్నీ ఒక కర్మానుసారంగా క్రమంగా వస్తుంటాయి, మీరు గోవర్ధనను తప్పించి వేరే దాన్ని పూజ చేయక్కర్లేదని చెప్పినప్పుడు వాళ్ళు గోవర్ధనం చేసినప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి అప్పుడు ఆ సాంవర్తక క్లౌడ్స్ని పంపించి మేఘాలను పంపించి అక్కడ చాలా విధ్వంసం చేస్తారు కదా. ఆ విధ్వంసం చేయకముందు ఇంద్రుడు
తన వాళ్ళకి చెప్తుంటాడు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు తను ఏం చేయబోతున్నాడో. అప్పుడు ఇంద్రుడు చెప్తూ ఒక శ్లోకంలో ఈ గ్వాల బాలకులు వాళ్ళంతటా మర్చిపోతున్నారు, పూర్తి ఆత్మ సాక్షాత్కారం మర్చిపోయి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా అయిపోతున్నారు, వాళ్ళు జ్ఞాన రహితులు అయిపోతున్నారు. ఎవరో ఒక సామాన్యుడైన మూర్ఖుడైన చిన్న బాలకుడిని వాళ్ళు సేవిస్తున్నారు, నన్ను సేవించకుండా అంటారు. అంటే సామాన్యమైన బాలకుడు ఎవరైతే మూర్ఖుడులాగా ఉన్నాడో, అంటే ఆ ఇంద్రుడి యొక్క ఆ గర్వం ఎంతవరకు అతన్ని తీసుకెళ్తుందంటే, ఒక ఎవరైతే ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించక ముందు దేవికి గర్భంలో భగవంతుడు ఉన్నాడో, ఆ బ్రహ్మాది దేవతలతో కూడా తను కూడా వచ్చి ఆ దేవకి స్తుతి చేసిన అలాంటి వ్యక్తి కొన్ని ఏళ్లలోనే ఈ గెట్స్ ఇన్ టు ద ప్రైడ్ అండ్ ఆ గర్వం వల్ల అతను ఎంతవరకు దిగజారుతాడు అనేది తెలుస్తున్నాడు. అది ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ వాస్ ట్రైంగ్ టు రీడ్ సమ్ అదర్ సోర్సెస్ అండ్ ఆచార్యులందరూ వాళ్ళు ఏం చెప్పారని చెప్తే, ఈ ప్రైడ్ అనేది కేంద్ర బిందువు. ఈ ప్రైడ్తోనే వచ్చేది యాంగర్తో వచ్చేది ప్రైడ్తో వచ్చేది యారోగెన్స్ వచ్చేది యాంగర్తో వచ్చేది అది మనకు కావాల్సింది కాకపోతే వచ్చేది అసూయ, ఎన్వి అండ్ జెలస్. సో ఆల్ ది ఇష్యూస్ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, భక్తి మార్గంలో లేని వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఈ వీటితోనే we tend to suffer a lot. It was a very interesting realization for me when I was preparing for the class. ఇట్లా మనలో కూడా ఎన్నో ఇవి ఒక్కప్పుడు ఎంత మనం ఇముడ్చుకొని మనం దాచుకోవాలనుకున్నారో అప్పుడప్పుడు దే కీప్ కమింగ్ అవుట్, రైట్? ప్రైడ్, యాంగర్, యారగెన్స్, కన్సీట్, హార్ష్నెస్, ఇగ్నరెన్స్, ఇవి అసలు గుణ యొక్క లక్షణాలు. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినప్పుడు డిమానిక్ క్వాలిటీస్ 16వ అధ్యాయంలో 4వ దాంట్లో చెప్తే, డిమానిక్ నేచర్ 16వ శ్లోకంలో 16వ అధ్యాయం 7వ శ్లోకం చెప్తే, ఆ డిమానిక్ ఫిలాసఫీ వాళ్ళు ఏం తలుచుకుంటారని చెప్తే, ఈ యొక్క డిమానిక్ యాటిట్యూడ్ 9, 11, 12లో చెప్తే, 13, 15లో ఆ మెంటాలిటీ గురించి చెప్తే, ఇవాళ నుంచి మనం చదువుకునేది డిమానిక్ వర్క్, వాళ్ళు ఏం పనులు చేస్తారు, వాళ్ళు చేసే ప్రీచింగ్ ఏంటి, వాళ్ళకు ఉండే ఫేట్ ఏంటి, ఇది ఇవాళ మనం తలుచుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ డిమానిక్ క్వాలిటీస్కి వస్తే, దే డు నాట్ నో వాట్ ఈస్ టు బి డన్ అండ్ వాట్ నాట్ టు బి డన్. ఇది జస్ట్ ఇంతవరకు చేసిన దానికి సమరీ అనమాట. ఎందుకంటే మనం ఈ 16వ అధ్యాయంలో ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళేది ది కరెక్టివ్ థింగ్, ఎలా దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అనేది. కాబట్టి ఆ దానికి వెళ్ళే ముందర ఇది జస్ట్ ఒకసారి రివిజన్ లాగా అనమాట. ఈ ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే, దే డు నాట్ నో వాట్ ఈస్ టు బి డన్ అండ్ వాట్ ఈస్ నాట్ టు బి డన్. They do not follow Shastra, unclean and improper behavior, not fruitful and self-centered. ఇవి ఉన్నంత కాలము ఎవరికున్నా సరే వాళ్ళు రాక్షసులాగా పరిగణింపబడక్కర్లేదు, బయటకు తెలియక్కర్లేదు. వాళ్ళు ఆ ఆసురీ గుణాలు ఉంటే మనం కూడా ఎక్కడొక్కడ దాంట్లో we come into that category also. So world is unreal. వాళ్ళు భగవంతుడు ఈ యొక్క మిథ్య అనుకుంటారు, భగవంతుడికి దీని మీద ఏమి కంట్రోల్ లేదనుకుంటారు. నో గాడ్ అదర్ దెన్ లస్ట్ అండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్. ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ మీద వాళ్ళకి ఎక్కువ ఆధారపడి ఉంటారు. తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే, ఆర్ లాస్ట్ దెమ్సెల్ఫ్ ఇల్యూషన్, మోహమాయలో ఉంటారు. భగవంతుడి మీద ఆత్మసాక్షాత్కారం తెలుసుకోవాలనే జ్ఞానం అంత వాళ్ళలో ఉండదు. ఎక్కువ సెన్స్ ఇంద్రియ తృప్తి కొరకే ఎక్కువ జీవిస్తుంటారు. వాళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. వాళ్ళ సంపాదన కూడా ఎక్కువ ఇల్లీగల్ మీన్స్లోనే ఉంటుంది. అది చేస్తున్నప్పుడు కూడా అది తప్పు అని వాళ్ళకి తెలియదు. అంటే మనకు కూడా అంతే కదా, మనం చేస్తున్నప్పుడు మనం చేస్తున్న తప్పులని మనకి తెలీదు. ఎప్పుడైతే మనం ఇలాంటి భగవద్గీత, శ్రీమద్ భాగవతము, పురాణ కథలని మనం మనసులో పెట్టుకొని మనం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము, అప్పుడప్పుడు అట్లీస్ట్ అలా తప్పులు చేస్తున్నప్పుడు ఏదో కొంచెం చురుకులాగా మనకు అనిపిస్తుంది. అండ్ ఆ కాన్షియస్నెస్, ఆ చేతనంలో కొంచెం పరివర్తన మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పటికీ తప్పులు చేయడం జరుగుతూనే ఉంటుంది. తప్పులు చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ ప్రతిబింబం, షాడో లాంటిది కదా మనకి. కానీ ఆ తప్పులు చేస్తున్నది ఎక్కడో ఇక్కడ ఆ లెవెల్ ఆఫ్ గిల్ట్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మనలో పెరుగుతూ ఉంటుందో, అరే నేను తప్పు చేస్తున్నాను అని మనకి పెరుగుతుంటే, అప్పుడు దెన్ వీ కెన్ నో దట్
మనం ఈ చదువుకున్న దానివల్ల మనకి ఏదో కొంచెం జీవితంలో ఎక్కడో అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది, పరివర్తన వస్తుంది అని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం చదివిన వాటి మీద, మనం విన్న వాటి మీద, ఆ విన్నవి జీవితాల్లో మనకి నిజంగా చూపెట్టిన వాళ్ళ మీద ఒక భక్తి, ఒక విశ్వాసం అనేది కలుగుతుంది. దట్ విల్ బికమ్ అన్ యాక్సలరేటర్ ఫర్ అస్. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. తర్వాత వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు? దే టేక్ ది షెల్టర్ ఆఫ్ లస్ట్. ఇందాక అనుకున్నట్లు ఇంద్రియ తృప్తి గురించి చేస్తారు. వాళ్ళకి ఈ శౌచ్యం అనేది తక్కువగా ఉంటుంది, వాళ్ళే కంట్రోలర్స్ అని అనుకుంటారు. ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్. ఇది మనకి బాగా అంటే కథల్లో తెలుసుకోవాలనుకున్న, లీలల్లో తెలుసుకోవాలనుకున్న హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసుడు వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ జీవితాల్లో చూస్తే మనకు తెలుస్తుంది. భౌతిక జగతంలో కూడా ఎంతోమంది అలా చూస్తుంటాం. మనకు కూడా ఎక్కడో అక్కడ అలాంటివి కూడా అప్పుడప్పుడు వీ కెన్ సీ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్, రైట్? సో ఇంకొకటి ఇంకో మెంటాలిటీ ఏంటంటే వాళ్ళకున్న శత్రువునే నాశనం చేయాలంతే. ఐఎమ్ ది మై వే ఆర్ హైవే, ఐఎమ్ ది బాస్ అనేది చెప్పుకునేటట్లు. అలా చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందంటే పర్ప్లెక్స్ బై వేరియస్ యాంగ్జైటీస్. వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా ఒక రకమైన యాంగ్జైటీ అంటే కరెక్ట్గా తెలుగులో చెప్పుకోవాలంటే ఏంటి, అసంతృప్తి కాదు. కెన్ సంబడి హెల్ప్ మీ విత్ ద వర్డ్ యాంగ్జైటీ? ఆందోళన, యా, కరెక్ట్. యా, ఎప్పుడు ఆందోళనలో ఉంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు రావణాసుడు, హిరణ్యకశిపుడు వీళ్ళని చూసినా కూడా అదే చూస్తాం కదా. హిరణ్యకశిపుడికి ఎప్పుడు ఉన్న ఆందోళన ఏంటి? భగవంతుని ఎప్పుడు చూడాలా, భగవంతుని విష్ణువుని ఎప్పుడు సంహరించాలా. అది కాకుండా తన ఓన్ సన్, అబ్బాయి ఎలా అయిపోతున్నాడు అని అతని బాధ. సో ఈ రావణాసుడు కొన్ని యాంగ్జైటీ, ఆందోళన మనకు తెలిసే ఉంటుంది. ద వే హీ వాజ్ ట్రయింగ్ టు ఇంటరాక్ట్ విత్ సీత, ఇవన్నీ నెట్వర్క్ ఆఫ్ ఇల్యూషన్స్, టూ స్ట్రాంగ్ అటాచ్మెంట్ టు ది సెన్స్ ఎంజాయ్మెంట్. ఈ యొక్క ఇంద్రియ తృప్తికి ఉండాల్సిన కాంక్ష ఉంటుంది. వాళ్ళకు ఉండే నెమ్మదిగా అధోగతి పాలవుతారు. డిమానిక్ ప్రీచింగ్స్, దే ఆర్ ఎన్వియస్ ఆఫ్ గాడ్. భగవంతుడు అంటే నమ్మరు, భక్తులంటే అసలు నమ్మరు. భగవంతుడికి సంబంధించిన గ్రంథాలు, స్క్రిప్చర్స్, వేదవాంగాలు అసలు నమ్మరు. అవంతా వేస్ట్ అని కూడా చెప్తారు. ఎథిస్ట్ అని కూడా మనం చెప్పుకుంటాం కదా. ఎథిస్ట్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే భగవంతుడిని నేను నమ్మను అనేవాళ్ళు కొందరు ఉంటారు. భగవంతుడిని రేషనలిస్ట్, హేతువాదులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు మేము ఇది నమ్మము, కానీ ఇంకొకళ్ళు నమ్మిన దాన్ని వీ డోంట్ క్రిటిసైజ్ ఆర్ అవహేళన చేయము అని చెప్తారు. కానీ కొందరు ఏంటంటే మేము భగవంతుడిని నమ్మము, భగవంతుడిని నమ్మిన వాడిని మేము హేళన చేస్తాము, భగవంతుడిని నమ్మిన వాడిని మేము హింసిస్తాం అనే వాళ్ళని కొంతమందిని మనం చూస్తుంటాం. కానీ ఈ రోజుల్లో అంత కనబడట్లేదు. బట్ అప్పుడప్పుడు కూడా వీ టెండ్ టు సీ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, రైట్? దే ట్రై టు సమ్ ఆర్ అదర్ హర్ట్ పీపుల్ హూ టెండ్ టు బిలీవ్ గాడ్. అది ఎందుకు వాళ్ళు అలా చేస్తారో, భగవంతుడు ఎందుకు వాళ్ళకి అలా చేయనిస్తాడో మనకు తెలీదు. ఒకప్పుడు మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకు ఒక్కసారి చివుక్కు అనిపిస్తుంది ఎందుకు అలా చేస్తున్నారని. అలాంటప్పుడు మనకి మళ్ళీ ప్రహ్లాదుడి యొక్క ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి. స్వస్తియస్తు కల ప్రసిద్ధతాం ధ్యాయంతు భూతాన్ని శివోమితం. అంటే ప్రహ్లాద్ మహారాజు అలాంటి వాళ్ళ గురించి కూడా మనని ప్రే చేసుకోమని చెప్పారనమాట. అంటే అలాంటి వాళ్ళకు కూడా మంచి జరగాలి. అంటే ఒకప్పుడు మనకు అనిపిస్తుంది, అంటే మనం డైరెక్ట్గా వాటి గురించి అనుభూతి కలగపోవచ్చు, కానీ ఇంకెవరైనా చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే నాకు ఈ మధ్య ఆయన ఒకటి చెప్తాను, అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బీ క్రిటికల్ ఆఫ్ ఎనీబడి, కానీ ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ నేను డైరెక్ట్గా చూడలేదు. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకో కొత్త విల్లా కాంప్లెక్స్ వచ్చిందనమాట. మా విల్లా కాంప్లెక్స్ కాకుండా కొత్తది, చాలా బాగుంది అది. అక్కడ ఎవరో ఈ గృహప్రవేశం చేసుకున్న పీక్ కరోనా టైం, ఇట్ వాజ్ వెరీ పీక్ కరోనా టైం. కానీ వాళ్ళు ఏదో గృహప్రవేశం చేసుకున్నారు. వెంకటేశ్వర మూర్తులు ఎక్కడి నుంచో వచ్చాయి, ఆ టీటీడీ నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారని మాకెవరో చెప్పారనమాట. మా ఇంటి దగ్గరే మిమ్మల్ని రమ్మంటున్నారు, అంటే లాట్ ఆఫ్ లేడీస్ హియర్ సీ మై వైఫ్ హెస్ స్లైట్లీ ఎల్డర్లీ లేడీ. సో ఇంట్లో మంచి పుణ్యకార్యాలు అయితే పిలుస్తారనమాట. సో అలానే ఇంకోళ్ళు ఎవరో వచ్చి పిలిచారు నన్ను, మా వైఫ్ని రమ్మని, రేఖని రమ్మని. కానీ నేను ఎందుకో ఐ టుక్ ఏ స్టాండ్స్. ఇది వాళ్ళు ఎంత పిలిచినా, వాళ్ళు మంచి గృహప్రవేశం అయినా అక్కడ వాళ్ళ ఇంట్లో ఏదో పూజ చేసుకున్నా
ఎందుకో నాకు అనిపించింది ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ మీ టు గో బికాజ్ ఇట్ ఈస్ పీక్ కరోనా టైం. నేను చెప్పాను ఎవరైతే పిలిచారో, ఎవరి ద్వారా అయితే ఆ ఇన్విటేషన్ వచ్చిందో, కానీ వాళ్ళు మళ్ళీ 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 ఒకటే పిలుస్తున్నారు, మీరు రావాలి మాతాజీ, మీరు రావాలి ప్రభు, మీరు రావాలి రావాలి రావాలి. సరే మొత్తానికి అంత వాళ్ళు అంతా పిలుస్తున్నారు కదా, కొత్త ఇల్లు, వాళ్ళు చిన్న చిన్న చిన్నవాళ్ళే, చిన్నపిల్లలే, మరీ బాగుండదు, ఇంటి దగ్గర తెలుగు వాళ్ళు అని నేను ఏం డిసైడ్ చేశానంటే, నేను చెప్పాను నేను మటుకు వెళ్ళను బికాజ్ ఐఎమ్ వెరీ కన్సర్న్, నాకేమైనా అయితే ఆఫీస్లో కూడా గొడవ అయిపోతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పాను. అంత కరోనా దీంట్లో వాళ్ళంతా మరీ 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 పిలుస్తున్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇన్ లా అనుకుంటా, వీళ్ళు వెళ్తూనే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్టు మాట్లాడారు. వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వాళ్ళు పిలుచుకొని వాళ్ళు కోడలు చేసుకున్న పూజ ఇంట్లో ఈయన కూర్చొని రేఖని చూడంగానే అలా ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పటికీ నాకు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒకప్పుడు భగవంతుడు మనకి ఒకటి చూపెడుతుంటాడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు కూడా ఇలాంటి వాళ్ళు అవుతావేమో, జాగ్రత్తగా ఉండని చూస్తుంది. ఒకప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే ఒక బాధ కూడా కలుగుతుంది, అరే ఇంట్లో అంత శుభకార్యం చేసుకొని మనంతటా వెళ్ళలేదు కదా, వాళ్ళ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళినప్పుడు, ఒక పెద్ద తరహాగా వెళ్ళినప్పుడు అలాంటి ఇన్విటేషన్ ఏంటి, అలాంటి హౌ దే ఆర్ ఏబుల్ టు డూ దట్. ఆయనతో మనకి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఆయన భగవంతుడు నమ్ముతారా నమ్మరా అని కూడా అడగలేదు. ఆ యొక్క అసూయ అనేది వాళ్ళలో సంహౌ ఇట్స్ వెరీ ప్రిడామినెంట్. కొందరు దాన్ని కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు అన్నది అనుకుంటుంది. బట్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఈజ్, ఇది చూసినప్పుడు రెండు రకాల మనకి ఒకటి ఉంటుంది, అంటే మనం కూడా అలా కాకూడదు. వీఆర్ ఆల్సో ఈక్వల్లీ వనరబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ జెలస్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రైడ్. ఎన్వీ జెలస్ అనేది ఆ ప్రైడ్ వల్ల వస్తుంది. మనకు కావాల్సినట్లు మనకు జరగకపోతే ఏదో ఒక రకంగా యూ టెల్ టు సంథింగ్ వెరీ ఇన్ఆస్పిషియస్, ఆర్ ఐ డోంట్ సే ఇట్స్ ఇన్ఆస్పిషియస్ బట్ దిస్ నాట్ వారంటెడ్. ఇలా ఒకప్పుడు మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళినప్పుడు సమ్టైమ్స్ వీ గెట్ ఛాలెంజ్డ్, సమ్ పీపుల్ ట్రెమెండస్లీ క్రిటిసైజ్ అస్ అండ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు మేనేజ్. ఇంట్లో ఒకప్పుడు జెంట్స్ పిలిచినప్పుడు లేడీస్ ద్వారా ఒకప్పుడు పడుతుంటాయి, ఒకప్పుడు లేడీస్ పిలుస్తారు పాపం ఎంతో ఇష్టపడి, ఆ జెంట్స్ సమ్ దే బిహేవ్ ఎ బిట్ ఆడ్. అంటే ఒకప్పుడు వీ గో ఆల్ ది వే, వీ యూస్ టు గో ప్రీ కోవిడ్ డేస్లో ఒకప్పుడు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో తిండి కూడా మానేసి దూరంగా 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళు మీరు రావాలి ప్రేయర్ చేయాలని వెళ్తే, గ్రూప్గా వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఒకళ్ళో ఇద్దరో ఇంట్లో ఏదో చేస్తారు, అక్కడ ఆ పక్కన టీవీ నడుస్తుంటుంది, ఇక్కడ ఫోన్ నడుస్తుంటాయి, అండ్ దే వాంట్ యూ టు స్పీక్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆ పరిస్థితిలో చేసుకోవడం. కానీ ఎందుకు ఇలా ఉన్నారు అని ఒకప్పుడు బాధ కలుగుతుంది, కానీ మనం ఏం చేయలేం. ఆ భగవంతుడు ఒకప్పుడు అది చూడడం వల్ల ఒకటి మనం కూడా ఇలాగ అవ్వచ్చు అనే ఒక భయం కలుగుతుంది. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ వనరబుల్, ఐ కెన్ ఆల్సో బికమ్ లైక్ దిస్, ప్రాబబ్లీ ఐ వాజ్ లైక్ దిస్ బిఫోర్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎంత అదృష్టవంతులమో అది అక్కడ లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్, లుక్ అరౌండ్ అండ్ ఫీల్ గాడ్, లుక్ హెడ్ అండ్ ట్రస్ట్ గాడ్ ఉంది కదా. మనం ఎంత, మన పెద్దలు మనకి ఎంత మనకి డిజర్వింగ్ ఉన్నా లేకున్నా, మనకి వాళ్ళ ఆశీర్వచనాల వల్ల, సాధువుల యొక్క ఆశీర్వచనాల వల్ల మనం ఎంత అదృష్టవంతులమో అప్పుడు తెలుస్తుంది. మనకి ఎంత డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆఫీస్లో ఏ పదవి ఉంది, అవన్నీ దే బికమ్ వెరీ మినిస్క్యూల్ వెన్ వీ కంపేర్ టు దట్ ఫార్చ్యూన్ దట్ వీ హ్యావ్. ఆ ఇళ్లలో అలాంటి పరిస్థితులు చూసినాం. మీరు చూసారో తెలియదు, కానీ మేము ప్రీ కోవిడ్ డేస్లో బాగా చూసేవాళ్ళము. ఇప్పుడు కోవిడ్ వల్ల అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ difficult to gauge what is other person thinking or what is their situation. Preach whatever path one creates in one's own path. There is no standard path. ఏదంటే అది వాళ్ళు ఫాలో అయిపోతుంటారు. అదర్స్ కన్కార్డ్ దేర్ ఓన్ గాడ్. ఈ డిమానిక్ ప్రీచింగ్ ఈ అసరీ గుణాలను వాళ్ళు అసురులాగా ఎప్పుడు పూర్తిగా బయట కనబడక్కర్లేదు. కొంతమంది దే వెరీ టాక్ట్ఫుల్లీ కన్సీల్ ఎవ్రీథింగ్ దట్ దే హ్యావ్ అండ్ దే concord and they completely try to replace God and put themselves as God. That's another very subtle and very dangerous form of very difficult to identify that. Some preach that God is dead. Of course ఈ మధ్య కాలంలో ఇలాంటివి చూడట్లేదు, కానీ అప్పుడప్పుడు తెలుస్తుంది. అదర్స్ సే యువర్ ఆల్ యువర్ సెల్ఫ్ గాడ్, యు ఆర్ ది గాడ్. ఈ సిద్ధాంతం కూడా చాలా ఉంది కదా. భగవంతుడు అందరిలో ఉన్న భగవంతుడే మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా భగవంతులమే. వీ కెన్ బికమ్ గాడ్, వీ కెన్ మర్జ్ ఇన్ టు గాడ్
వీ కెన్ బికమ్ గాడ్ అనే ఫిలాసఫీ కూడా ఉంది. సో ఆ ఫిలాసఫీని పాటిస్తూ వెళ్తే మనకి వచ్చేది ఏంటంటే ఏదైనా కొంచెం తృప్తి ఉండొచ్చు, ఓహో ఐ కెన్ ఆల్సో బికమ్ గాడ్, నేను కూడా భగవంతుని అవుతాను, నా భగవంతుడిలో కలిసిపోతాను. కానీ మనకి భగవంతుడికి ఉండే సంబంధం, ఆ రిలేషన్షిప్, ఆ బంధం అనేది పూర్తిగా పోతుంది. అలా మనం నేనే భగవంతుని అనుకున్నప్పుడు మనం సర్వ్ చేసేది అంతా సర్వనాశనం అయిపోతుంది. అందుకని అలాంటి ఉండి అలాంటి హేతువాదంతోనూ అలాగ ఆ అద్వైత సిద్ధాంతం పూర్తిగా దాన్ని ఇంకా వేరే దాంట్లో ఒక మంచి చూడకుండా అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఒక లెవెల్కి వచ్చాక మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి వచ్చి మళ్ళీ ఆ భక్తి మార్గాన్ని పట్టుకొని మళ్ళీ తన ధామానికి వస్తారని శ్రీకృష్ణుడు 9వ అధ్యాయంలో అర్జునుడికి క్లియర్గా చెప్తాడనమాట. దిస్ బేసికలీ సమరీ ఆఫ్ వెరీ గ్రాఫిక్గా ఈ 16వ అధ్యాయం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనకి ప్రాక్టికల్గా అంటే లైఫ్ లెసన్స్ తీసుకోవాలనుకుంటే మనలో కూడా ఈ యొక్క ఆశ్రయ గుణాలు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఏదో ఒక కోణంలో ఎంతో అంత వాటిని మనం చూడాలి, పట్టుకోవాలి, వెతికి పట్టుకొని కొంచెం కబ్జాలో పెట్టుకోవాలి. అవి అప్పుడప్పుడు మనం ఎంత పెట్టుకున్నా కూడా మన నేచర్, మన స్వభావం బట్టి బయటకు వస్తూనే ఉంటాయి. ఆ బయటకు వచ్చినప్పుడు కొంచెం తెలుసుకోగలిగితే, మనకి ఎలా అయితే జ్వరం వస్తే మనకి శరీరం వేడిగా అనిపిస్తుందో అది తెలుసుకొని కొంచెం వాటిని కంట్రోల్ చేసుకొని గలిగితే మంచిది. అలా తెలుసుకొని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు ఎప్పుడైనా మన తప్పైతే నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కానీ మనం ఎవరికైతే తప్పు చేసాం వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవడం కానీ, మన ప్రేయర్స్ ద్వారా మన ఒక ఏకాంతమైన భగవంతుడితో చేసే ప్రేయర్స్తో భగవంతుడి దగ్గర కానీ గురువు దగ్గర వాళ్ళని తలుచుకుంటూ అరే నాలుగు తెలిసినా నాకు ఇలా చేశాను, ఈరోజు ఎందుకో ఇలాగ అయిపోయింది అని బాధపడడం కానీ, అలాంటి చేతన మనం ఎప్పుడైతే మనలో పెట్టుకోగలుగుతామో అప్పుడు మనకి ఈ భగవద్గీతలో 16వ అధ్యాయంలో చెప్పేవి ఒక ఫినామినల్ సేఫ్టీ నెట్ కింద మనకి జీవితంలో మనకు ఉపయోగపడతాయని పెద్దలు చెప్పి చూపెట్టారు కనుక మనం వాటిని నమ్ముతాం కనుక వాటిని ఒక లైఫ్ లెసన్స్ లాగా మనం తీసుకొని వెళ్ళాలి. త్రివిధం నరకాద్వేషం ద్వారం ఆత్మన నాశం. సో దీస్ ఆర్ ది లస్ట్, గ్రీడ్ అండ్ ప్రైడ్. దీస్ ఆర్ ది వెరీ వెరీ డేంజరస్ థింగ్స్ అని చెప్పారు. ఇప్పుడు ఆ గివింగ్ అప్ డెమానిక్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తారు. లస్ట్, యాంగర్, గ్రీడ్ విచ్ ఆర్ ఆల్ ఈ సెంటర్ పాయింట్ ఈజ్ ది కేంద్ర బిందువు. ఇక్కడ 3 gates ఆఫ్ హెల్, దీని గురించి మనం చెప్పుకున్నాం కదా. ఆల్ డిమానిక్ క్వాలిటీస్ బిగిన్ విత్ లస్ట్, యాంగర్, గ్రీడ్ అండ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ఫండమెంటల్ థింగ్ కాల్డ్ ప్రైడ్. వై వన్ షుడ్ గివ్ అప్ దిస్ గేట్? ఎందుకంటే ఈ గేట్స్లోకి వెళ్తే మనం we get into degraded state, extreme danger from this gate. They can kill the self. అంటే ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ అనే దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి కదా. మనం మన జీవాత్మకి చాలా కష్టాలు పెట్టే స్థితిలోకి వెళ్తాము. హౌ టు ఎస్కేప్ 3 grades? ఇది ఎంటైర్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ది గివింగ్ అప్ లస్ట్, యాంగర్. ద మోర్ వన్ గివ్స్ అప్, మోర్ హిస్ ఎక్సిస్టెన్స్ బికమ్స్ ప్యూర్. Then you can follow all the rules and regulations gradually to raise the spiritual relation. Thus one can rise to the platform ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఆఫ్ భక్తి. ఈ గేట్స్ని తప్పించుకుంటే మనకి వస్తుంది. అందుకని ఏ విధంగా ఈ వైదిక సిద్ధాంతం అంటే ఈ వర్ణాశ్రమం, దైవీ వర్ణాశ్రమం అని చెప్పడం జరిగిందంటే ప్రతి ఒక్క ఆశ్రమంలోనూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, డ్యూటీస్ చెప్పారు కనుక గ్రాడ్యువల్గా మనం ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా మనందరికీ కూడా చక్కగా మనందరినీ బయటకి తీసుకెళ్ళేటట్లు ఈ యొక్క ద్వారాల నుంచి మనని దూరంగా ఉంచేటట్లు ఈ యొక్క రోడ్ అంటే ఈ యొక్క గతి నుంచి మనని దూరంగా ఉంచేటట్లు శాస్త్రాలు ఎన్నో విధంగా చెప్తున్నాయి అన్నమాట. ఈ 23వ శ్లోకంలో మనకి ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే వాట్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ శాస్త్రాస్? మనకి ఇందాక చెప్పుకున్నదే. ఇఫ్ వన్ డిస్రిగార్డ్స్ స్పిరిచువల్ ఇంజంక్షన్స్ అండ్ యాక్ట్స్ అకార్డింగ్ టు హిస్ ఓన్ విమ్స్, దెర్ ఈస్ నైదర్ పర్ఫెక్షన్ నార్ హ్యాపీనెస్ నార్ సుప్రీం డెస్టినేషన్. సంతోషం ఉండదు, సుఖం ఉండదు. అంటే సంతోషము, సుఖం అంటే ఈ భౌతిక జగత్తులో మనకుండి, ఈ భౌతిక జగత్తులో మనం చేసుకున్న ఈ ధన సంతృప్తి వల్ల కానీ, పేరు ప్రఖ్యాతల వల్ల కానీ వచ్చే సుఖము, సంతోషం ఉంది, అవి ఉంటాయి. అవి అసలు గుణాల వాళ్ళకి వస్తాయి, దైవీ గుణాల వాళ్ళకి కూడా వస్తాయి. కానీ ఇక్కడ చెప్పే సుఖము, శాంతి, పెర్ఫెక్షన్ అంటే అది ఎటర్నల్, నిరంతరంగా ఉండే సుఖము, శాంతి, టెంపరీగా ఉండే సుఖము, శాంతి కాదు అనేది చెప్పడం జరుగుతుంది. వైడ శాస్త్ర విధి రిఫర్స్ టు ఇంజంక్షన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ డిఫరెంట్ క్యాస్ట్ అండ్ అదర్ ఫస్ట్ ఆర్డర్స్
ఫర్ గ్రాడ్యువల్ స్పిరిచువల్ ఎలివేషన్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో. ఇది దైవీ వర్ణాశ్రమంలో ఉండే మహత్తరమైన ఇది. అందుకనే వర్ణాలని ఆశ్రమాలని చెప్పారు. ప్రతి ఒక్క వర్ణాల్లో ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. మనం ఈ యొక్క అధ్యాయం ముందర మనం ఈ ఆ గుణాల గురించి చెప్పుకున్నప్పుడు, దైవీ గుణాల గురించి చెప్పుకున్నప్పుడు 20 కంటే ఎక్కువ గుణాల గురించి చెప్పినప్పుడు ఆ గుణాలు కూడా ఏ ఆశ్రమంలో ఏవేవి చేస్తే బాగుంటుంది, ఎవరెవరు ఎక్కువగా డామినెంట్గా చేయాలనేది వాటి గురించి కూడా చెప్పుకున్నాం కదా. పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ రూల్స్: అప్లై ది నాలెడ్జ్ నాట్ ఓన్లీ థియరేటికలీ బట్ అప్లై దెమ్ అదర్వైజ్ నోన్ టు ది మ్యాన్ కైండ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శ్రీల ప్రభుపాద జ్ఞానము విజ్ఞానము అనే పదాలకి చెప్పినప్పుడు ఇలాంటిది అన్వయించారనమాట. జ్ఞానం అనేది టు నో వాట్, తర్వాత వచ్చేది హౌ, తర్వాత వచ్చేది అప్లికేషన్. ఆ విజ్ఞానం కమ్ బిట్వీన్ హౌ అండ్ ది అప్లికేషన్. తెలిసిన జ్ఞానాన్ని పాటించడము సరిగ్గా అప్లై దట్ థింగ్ బికమ్స్ ఏ విజ్ఞానం అని ఆయన చెప్పారు. అందుకని ఆయన ఎవరో అడిగారు, ఇస్కాన్ని మీరు ఇస్కాన్ని స్థాపించారు కదా, క్లుప్తంగా ఇస్కాన్ అంటే ఏంటి అనేది చెప్పాలి అనుకుంటే ఆ 4 సూత్రాలు చెప్పారు. ఆ బుక్స్ ఆర్ బేసిస్, ప్రీచింగ్ ఈజ్ ఎసెన్స్, యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. అంటే పుస్తకాలు అంటే ఇలా శాస్త్రాలని సిస్టమేటిక్గా చదువుకున్నది మనకి తెలిసింది ఇంకోళ్ళకి చెప్పడము. ప్రీచింగ్ ఈజ్ ఎసెన్స్, ఎందుకంటే మనకు ఇంకోళ్ళకి చెప్తుంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఎక్కువ వస్తుంది కాబట్టి. బుక్స్ ఆర్ ది బేసిస్, ప్రీచింగ్ ఈజ్ ఎసెన్స్, అండ్ యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. అంటే దాన్ని పాటించడం అనేది ఒక మౌలికమైన సిద్ధాంతం. మౌలికంగా మనకి బాగా ఉండవలసింది తెలుసుకున్నది కొంచెం అట్లీస్ట్ పాటించడానికి ప్రయత్నించడం, పాటించడం. యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. అది చెయ్యాలి అంటే ప్యూరిటీ ఈజ్ ఫోర్స్. దానికి వీటన్నిటిని సాధించాలంటే మనలో ఎక్కడో ఒకడ ఆ నిర్మలత్వం అనేది ఉంటే అప్పుడు వీటిని చేయగలుగుతామని ఆయన చెప్పారు. ఇస్కాన్ని అలా ఉండాలి అని ఆయన కన్సీవ్ చేశారన్నమాట. నో ది తత్వ ఆఫ్ ది లార్డ్. భగవంతుడు అంటే ఎవరో అని తెలుసుకోవాలి. సుప్రీం పర్సనాలిటీ అంటే దేవాది దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అండ్ భగవంతుని ఎలా సేవించాలో అని తెలుసుకోవాలి. అంటే మనం తెలుసుకున్న ప్రహ్లాద చరిత్రలో నవవిధ భక్తి అదేంటి స్మరణం కీర్తనం విష్ణు, హౌ కెన్ ఐ ఫర్గెట్? శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అది ఇంకోటి. ఇది నవవిధ భక్తి అయితే 5 అంగాలు భక్తి అంగాల్లో చెప్తారు. ఒకటి భజన క్రియ, సాధు సంఘ, భాగవత శ్రవణ, మూర్తి సేవ, ధామ నివాస. ఇది హోలీ ప్లేసెస్లో ఉండడము, భగవంతుని అర్చామూర్తి విగ్రహం చేయడం, హోలీ ప్లేస్లో ఉన్న లేకుంటే హోలీ ప్లేసెస్ని తలుచుకుంటూ మన జీవితాన్ని గడపడం వల్ల, ఏదో విధంగా కొంచెం అర్చా పూజ చేయడం వల్ల, భాగవత శ్రవణ, ఈ యొక్క వేదాలు ఆ పురాణాలను కొంచెం అప్పుడప్పుడు చదవటం వల్ల, ఇతిహాసాలను చదవటం వల్ల, భజన నామ సంకీర్తనం చేయడం వల్ల, అండ్ సాధు సంఘం. ఇది 5 లిమ్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్. 9 ప్రాసెసెస్, 5 లిమ్స్. వీటిని ఎక్కడొక్కడ మనం పట్టుకుంటే వీ కెన్ ఎంగేజ్ అవర్ సెల్ఫ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది లార్డ్. అప్పుడు మనకి సాధు సంఘం అనేది దొరికితే ఆటోమేటికలీ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొపెలర్. ఆ సాధు సంఘం నుంచే మనకి వీ గెట్ ది ఫెంటాస్టిక్ డైరెక్షన్ ఇన్ ది లైఫ్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కర్మ కామకారాతః? వన్ హూ నోయింగ్లీ వయలేట్స్ ది రూల్స్, యాక్ట్స్ ఇన్ లస్ట్. ఇది ఈ డిమానిక్ క్వాలిటీస్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. డెస్టినేషన్ ఆఫ్ ది విమ్సికల్ యాక్ట్స్ condemned by spiritual lord cannot have the perfection which is meant for human life. వీటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. డెస్టినేషన్ తర్వాత వచ్చేది ఈ శ్లోకాల్లో 24వ శ్లోకంలో విల్ జస్ట్ క్విక్లీ గ్లాన్స్ త్రూ అండ్ దెన్ విల్ రీడ్ ది శ్లోక. ఇది ఇప్పుడు సొల్యూషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. నెసెసిటీ టు ఫాలో ది శాస్త్రాలు. ఎందుకంటే ఈ శాస్త్రాలని మనం భగవంతుడు అపౌరుషంగా వచ్చిన ఈ వేదాలని మనం ఎప్పుడైతే పాటిస్తామో దానివల్ల వచ్చేది ఏంటి అనేది ఇక్కడ చెప్తారనమాట. హౌ టు ఎలివేట్ అండ్ వై టు ఎలివేట్. వన్ హ్యాస్ టు రైజ్ టు అట్లీస్ట్ టు ది మోడ్ ఆఫ్ గుడ్నెస్ బిఫోర్ ది పాత్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది సుప్రీం లార్డ్ కెన్ బి ఓపెన్. వన్ కెన్ ఎలివేట్ టు హయ్యర్ స్టేజ్ బై గైడెన్స్ ఆఫ్ ది ప్రాపర్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. సాధు సంఘం వల్ల, సాధువులు ఇచ్చిన జ్ఞానము, సాధువులు ఇచ్చిన భక్తి భిక్ష వల్ల మనకి సత్వగుణం వైపు మన దారి మళ్ళుతుంది అని చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్ అంటే భగవంతుడు చెప్పినట్లు 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో మమైవాంశ జీవలోకి అదొక శ్లోకం చదువుకున్నాం.
ఆ భగవంతుడి యొక్క అంశాలమని, భగవంతుడే వేదాలని సృష్టించాడని, మనకి స్మృతి జ్ఞానం ఆయనే ఇస్తారని, ఆయనని తలుచుకోకుండా మనం కష్టపడుతున్నాం, ఇంద్రియ తృప్తి కొరకు కష్టపడుతున్నాం అని చెప్పడం 15వ అధ్యాయం ఆ శ్లోకము. తర్వాత హౌ టు అచీవ్ ద హైయెస్ట్ పెర్ఫెక్షన్ ఈజీలీ, ఈ చైతన్య మహాప్రభు ఈ యొక్క కలియుగంలో హరినామ సంకీర్తనం ద్వారా హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి అలాగ చెప్తారు. హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి. ఆ యొక్క అంటే నామ జపం వల్ల, నామ సంకీర్తనం వల్ల నే కలియుగంలో భగవంతుడి ఒక స్వరూపం మనకి దొరుకుతుందని చెప్పడం జరిగింది. తర్వాత అఫ్ కోర్స్ మనం తీసుకున్న ఆహారం కూడా మనలో ఒక రకమైన పరివర్తన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఆహారాన్ని తీసుకున్నప్పుడు భగవంతుడికి అర్పించి, అంటే భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి కొరకు చేసినట్లు మనం ఆ భావనతో చేస్తే అది ఇంకా మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క బెనిఫిట్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, వన్ ఈజ్ అండర్స్టూడ్ టు హ్యావ్ స్టడీడ్ ఆల్ వేదిక్ లిటరేచర్, ఈ వేదాలను తెలుసుకోవడం, ఆ వేదాంతాల యొక్క సారాన్ని తెలుసుకోవడము. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సంబంధము, అభిధేయము, ప్రయోజనం. వేదాలను ఎప్పుడైనా చూసినప్పుడు, పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అక్కడ కథలు చూసినప్పుడు ఎక్కడో ఒకడ ఆ 3 డైమెన్షన్స్లో మనం చూడగలిగితే వాటిలో ఉండే అర్థము, వాటిలో ఉండే పర్పస్ మనకు తెలుసు. సంబంధం అంటే మనము ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటి, అసలు ఉందా, భగవంతుడు ఉన్నాడా, ఉంటే భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి. అభిధేయ అంటే ఆ ఉన్న సంబంధం మనకి ఏంటి అని తెలిస్తే ఆ సంబంధాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, ఎలా వృద్ధి చెందుకోవాలి, ఏమేమి చెప్పారు మనకు అలా చేసుకోవడం. అలా చేయడం వల్ల ఆ సంబంధాన్ని మనం నెలకొల్పగలిగితే, ఆ సంబంధం ద్వారా తద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి అని తెలుసుకోగలిగితే అప్పుడు మనం వేదాల యొక్క సారాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఆ వేదాల్లో మనం వేదాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఆ సార రూపంలో పెద్దలు మనకు చెప్పారు. సంబంధము, అభిధేయము, ప్రయోజనం. ఇవి ఒకసారి థియరిటికల్గా కూడా మనకు తెలుస్తాయి, కానీ అప్పుడప్పుడు దీని గురించి ఒక ఇంట్రాస్పెక్షన్ అంటూ చేసుకుంటుంటే దాని యొక్క మీనింగ్, ఆ డెప్త్ మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుందని పెద్దలు చెప్తారు. హౌ టు ప్యూరిఫై దోస్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ డివోషనల్ సర్వీస్, డిసైడ్ దేర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అకార్డింగ్ టు ది వేదిక్ రిస్ట్రిక్షన్, డూస్ అండ్ డోర్స్ తెలుస్తుంది. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, ఏది చేయాలో ఏది చేయకూడదు. ఒకసారి ఇంకొక మనం కలుసుకున్నప్పుడు కూడా నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో మనం 6 ఏవేవి చేయాలి, 6 ఏవేవి చేయకూడదు, వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. స్టాండర్డ్ ఆఫ్ వేదిక్ స్క్రిప్చర్స్ విచ్ మేక్ దెమ్ అన్క్వశ్చనబుల్, ఫ్రీ ఫ్రమ్ 4 డిఫెక్ట్స్. ఈ అపౌరుషయంగా వచ్చిన వేదాల నుంచి వచ్చినవి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి మామూలుగా భౌతిక జగత్తుల్లో ఉండేది ఆ మిస్టేక్స్ అనేవి వాటిలో ఉండవని మనం నమ్ముతాం కనుక వాటి యొక్క ఆశ్రయం మనం తీసుకుంటాం. వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ అఫెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్, భగవంతుని తలుచుకోకపోవడము. ఇంకా ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఆల్ ఫాల్ డౌన్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్. మనకి ఆ భగవంతుడి మన అపరాధం ఏంటంటే ఎవర్షన్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్స్. అంటే మనకి భగవంతుడు చెప్పిన ఈ విశేషాల గురించి మనకి అవహేళన, హేట్రెడ్ ఎప్పుడైతే ఉందో, దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అఫెన్స్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్ లైఫ్. అందుకని ఈ యొక్క దుర్లభంగా వచ్చిన ఈ యొక్క శరీరాన్ని మనం ఉపయోగించుకొని మనం వెళ్ళాలి అని చెప్తారు కదా. ఇప్పుడు ప్రహ్లాదుడు ఆ నవవిధ భక్తి చెప్పినప్పుడు కూడా ఈ దుర్లభమైన జీవితం ఉంది కనుక, ఈ మానవ జన్మ ఉంది కనుక ఈ యొక్క 9 ప్రాసెస్ని పట్టుకో అని హిరణ్యకశిపుడికి ఈ నవవిధ భక్తి చెప్తాడనమాట. ఈ యొక్క మానుషమైన జన్మ దుర్లభము, అది వచ్చింది కనుక అట్లీస్ట్ యూ యూటిలైజ్ దిస్ టు గో అండ్ రిమెంబర్ గాడ్ అని అతనికి చెప్తారు. అదేవిధంగా మనకి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో ఉద్ధవ గీత, కృష్ణుడికి ఉద్ధవుడికి జరిగిన సంభాషణల పరంగా దత్తాత్రేయ స్టోరీ కూడా వస్తుంది. అవధూతగా చెప్తారు అక్కడ. ఆ అవధూత కూడా వచ్చి తను ఎందుకు అంత అవధూత అయ్యాడు, తనకెంత అంత ఆత్మ సాక్షాత్కారం ఎలా ఉంది అని ఒక రాజు ఆ అవధూతను అడిగినప్పుడు ఆయన ఎన్నో గురువులు ఉన్నారని చెప్తారు. 20 కంటే ఎక్కువ మంది గురువులు గురించి ఆయన చెప్తూ వచ్చి ఆఖరి గురువు ఎవరు అంటే నేనే అని చెప్తారు. నేనంటే నా యొక్క శరీరమే నా యొక్క గురువు. ఎందుకు నేను అలా ఈ శరీరాన్ని నేను ఒక గురువు కింద భావిస్తున్నానంటే, కేవలము ఈ శరీరం అనే మెషిన్, ఈ శరీరం అనే యంత్రం ద్వారానే, ఈ శరీరం అనే మీడియం ద్వారానే నేను భగవత్ సాక్షాత్కారాన్ని కలిగే అవకాశం నాకు ఉంది కనుక I respect and pay obeisances to this body as an instrument or as a vehicle which can take me to up అని చెప్తారనమాట. దట్స్ ద లాస్ట్ గురు హీ సేస్ యాజ్ ద మోస్ట్ డామినెంట్ గురు దట్ హీ హెస్ టేకెన్ హ్యాస్. తర్వాత డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము.
ఈ ప్యాషన్ రజోగుణము తమో గుణం వల్ల మనకి భగవంతుడు అండర్స్టాండింగ్ మనకి లేకుండా పోతుంది. అంటే దిస్ ఈజ్ ది రెక్టిఫికేషన్ ప్రాసెస్ కృష్ణ గివ్స్ టు అర్జున. ఇది లాస్ట్ శ్లోకము. సో వీ విల్ రీడ్ 23. రేఖ నువ్వు చదువుతావా? విల్ ఫినిష్. యశాస్త్రవిముత్సృత్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును కాని సుఖమును గాని పరమగతిని కాని పొందుజాలడు. అంటే ఇవాళ పర్పోర్ట్స్ ఎందుకు చదవలేదంటే ఈ పర్పోర్ట్స్నే ఈ స్లైడ్లో వాళ్ళు చాలా మంచిగా చెప్పారని ఐ జస్ట్ స్కిప్ ది పర్పోర్ట్స్. బట్ వాట్ ఎవర్ ఎసెన్స్ ఇస్ గివెన్ ఇన్ పర్పోర్ట్స్ ఇస్ యాక్చువల్లీ గివెన్ దేర్. యా 24. హరే కృష్ణ. సారీ మైక్ ఆన్ చేయకుండా చెప్తున్నా. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకునవలెను. అట్టి విధి నియమములను తెలిసి మనుషుడు కార్యమును అనురింపవలెను. తద్వారా అతను క్రమంగా ఉద్ధరింపగలడు, ఉద్ధరింపబడగలడు. దిస్ ఈజ్ ఈ 16వ అధ్యాయం ఇలా కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి ఈ సమ్మరీ మనం చూసుకుందాము, దెన్ వీ కెన్ క్లోజ్ ది సెషన్. One second, sorry. Okay, I'm just rolling up. Yeah. ఇందాక కనబడుతుంది కదా. 1 second, I'll just. ఈ యొక్క 16వ అధ్యాయంలో డివైన్ ఆర్ డెమానిక్ నేచర్, దైవీ సంపద ఆసురీ సంపదలో మొదటి 6 శ్లోకాల్లో వాటి యొక్క పద్మాసిని, వుడ్ యు లైక్ టు రీడ్? We'll quickly finish this. Yeah, sure, Mama. Divine or demonic verses 1 through 6. On the tree of material world, divine qualities are said to elevate us, whereas demonic qualities result in degradation. These are the result of nature and nurture. While we undoubtedly carry impressions from previous lives, our willpower, determination, and activities in this life can significantly alter that nature. Opinions and outlook of demons, verses 7 through 20. To reassure Arjuna that he is of divine nature, Krishna distinguishes the activities, mentality, and qualities of one who has the demonic propensities. Such miscreants are cast into repeated births in the undeveloped lower species of life. Krishna explains how such treatment is the most progressive course of action to gradually uplift such individuals. Gates to Hell, verses 21 through 24. Krishna warns that lust, anger, and greed are the 3 root qualities that lead one to hell. Such hellish planets are not eternal prisons, but places of reformation where stern lessons help one to realign their vision. For one who wants to avoid such shock treatment, the scriptures act as a guidebook for gradual purification and ultimate perfection. They recommend a regulated lifestyle by which one can easily transform selfishness to selflessness, lust to love, quarrel into cooperation. Hare Krishna. This is the summary of 16th chapter. Thanks a lot for listening to this. వచ్చే వారం మనం డివిజన్స్ ఆఫ్ ఫెయిత్ 17వ అధ్యాయంలోకి మొదలు పెడదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఎనీ క్విక్ కామెంట్స్ ఆర్ థింగ్? సారీ, ఇవాళ ఇంటరాక్షన్ తక్కువ నేను. I just went on to close the chapter. Anyone wants to share anything?
Any realizations or anything? Mute. ఓ సారీ. ఇందాకడ ఇంద్రుడి గురించి చెప్పారు కదా మామ మీరు. అతను పర్వతానికి ఇది చేయడానికి, గోవర్ధనగిరికి ఇది చేయడము, నాకు పూజ చేయటం లేదు అని అతను ఈ ప్రైడ్ అది. మనకి రామాయణంలో కూడా సిమిలర్ స్టోరీ వస్తుంది మనకి. అహల్య శాప విమోచనం, ఇంద్రుడు కథ అక్కడ. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. హిస్ ప్రైడ్ ఇస్ వాట్ caused all that chaos. అది అండ్ ఆల్సో అహల్య అమ్మవారిది ఆవిడే, బికాస్ హీ లూర్స్ హర్ విత్ హర్ బ్యూటీ. ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అని ఆవిడ్ని వంచడానికి ట్రై చేస్తాడు. దెన్ షీ రియలైజెస్ దట్ ఇట్ ఈస్ నాట్ గౌతమ్ మహాముని. షీ సేస్ యుర్ నాట్, సో ప్లీజ్ లీవ్ అని చెప్తుందని. అప్పుడు అతనికి గౌతమ్ మహాముని వచ్చి శాపం ఇస్తారు. సో నువ్వు అంటే మానవుడిగా వచ్చి, మగవాడిగా వచ్చి, దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ అనుకున్నావు. సో దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ప్రైడ్. యు లూజ్ దట్ మ్యాన్హుడ్. whatever the manhood that you are proposing right now, you'll lose that అని చెప్తారన్నమాట. అండ్ అహల్య అమ్మవారికి ఆవిడకి ఏం చెప్తారు అంటే, టు ప్రొటెక్ట్ హర్, ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఆవిడకి శాపం ఇచ్చారు అంటారు, బట్ అక్కడ స్పెసిఫిక్ గా కూడా చెప్తారు, మనకి ఆచార్యులు కూడా అదే చెప్తారు. శాపం అహల్య అమ్మవారికి రాలేదు. అహల్య అమ్మవారిని ప్రొటెక్ట్ చేయడానికి ఆవిడ్ని అలాగా అంటే పాషాణంగా అయిపోయి, అంటే ఎవరికి బయటికి కనపడకుండా ఆవిడని ఇన్వర్డ్స్, ఇంట్రాస్పెక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయి పరమాత్మని సాక్షాత్కరించుకో. అందుకనే ఆవిడ రాముల వారు రాగానే వచ్చావా తండ్రి అని ఫస్ట్ ఇమీడియట్ గా ముగ్గురు వచ్చారు మగవాళ్ళు. ముగ్గురులో ఆయనొక్కరిని ఆవిడ ఐడెంటిఫై చేయగలిగారు. సో షీ హెస్ బీన్ కాంటెంప్లేటింగ్ ఆన్ హిమ్ ఫర్ 1000 years ఆల్ టుగెదర్. సో అలాగ మనకి చెప్తూ కూడా అక్కడ చెప్పడానికి ఇంద్రుడి ప్రైడ్ ఇస్ ద కాజ్ అని చెప్తారనమాట అక్కడ. సో అందుకు అతను అలాగా మళ్ళా వచ్చి సిద్ధాశ్రమంలో ఆయన తపస్సు చేస్తే గాని ఆయనకి he could not get back to his original position అని చెప్తారు. సో ఇందాక మీరు చెప్తున్నప్పుడు అది I just remembered that story of Indra from Ramayana. I just wanted to correlate that. Thank you so much. Tirmal, Annababu, you want to share anything? Annababu? Hare Krishna, ఏం లేదు. We'll end the session. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram. So Hare Ram, Ram Ram, Hare Hare. వచ్చే వారం 17వ అధ్యాయం మొదలు పెడదాం. టేక్ కేర్. హరే కృష్ణ. రేఖా, యూ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్? ఏం లేదండి. హరే కృష్ణ. ఓకే అమ్మా, బాయ్, టేక్ కేర్. 1 second అప్ప, మీరు ఒక 10 నిమిషాలు అయినాక వస్తారా గ్రూప్ లో, జూమ్ లోకి? యా షూర్ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ.